క్లాసుకు వెళుతున్నామంటేనే చాక్ పీస్తో పాటు చేతిలో ఒక కర్ర కూడా పట్టుకొని పోతుంటుంది. కత్తి కూడా. కేసీఆర్ గారిని కొట్టిన సందర్భం ఉందా? కొట్టిన. కేసీఆర్ చాలా తెలివి గలవాడు. ఒకసారి చెప్పగానే అర్థమయ్యి రెండవసారి చెప్పేటప్పుడు పక్క వానితో ముచ్చట పెట్టడమో, పక్క వానితో గెలకటమో, లేకపోతే ఏదో వచ్చేసేది. వాడు నాయకుడు కావాలని వాడు అనుకోకుండా నేర్పిస్తే వచ్చేది కాదు. సహజంగా వస్తుంది. కనిపించేది కనుకనే కట్టె తీసుకొని కొట్టేది కదా, అల్లరి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనతో పాటు ఒక గొప్ప వ్యక్తి మాట్లాడడానికి నాతో పాటు ఉన్నారు. వారెవరో కారు, మృత్యుంజయ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ స్థాయి వ్యక్తి ఎక్కడ మీరు కనిపించినా మా గురువు గారు నాకు విద్యాబుద్ధులు నేర్పారు, వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ కూడా తను ఎంతో గౌరవంగా కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఆ విధంగా వినయ వినమ్రతతో మీతో మెలిగినటువంటి వ్యక్తి. ఏంటి అసలు ఈ మీ మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? కేసీఆర్ గారికి మీ గురు శిష్యులు ఓకే, సో ఎలా ఏర్పడింది అంత? అది అంటే నేను దుబ్బాకలో ఉపాధ్యాయుడిగా పనిచేసే రోజుల్లో చంద్రశేఖరరావు గారు అదే పాఠశాలలో చదువుకోవటానికి వచ్చినారు. అది 8వ తరగతిలో చదువుతుండే రోజులవి. అయితే ఆ రోజుల్లో చంద్రశేఖరరావు గారికి నాకు గొప్ప అనుబంధం కలగటానికి ఒక కారణం ఏంటంటే, ఆ చంద్రశేఖరరావు గారు ఉండే ఇంటి ముందరనే మా శ్రీనివాసాచారి గారని ఇంకో టీచర్ ఉంటుండేవాడు. ఓకే. అయితే ఆయన కలవడానికి నేను రోజు అక్కడికి వెళ్తుంటే చంద్రశేఖరరావు అక్కడనే ఉంటుండే, కలిసేవాడు. అంతేకాకుండా చంద్రశేఖరరావు గారికి ఎందుకో నా మీద చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రేమ అభిమానం ఉండేది. సాధారణంగా ఆ కాలంలో మేము అందరి పిల్లలు కూడా మా పిల్లలు అనుకొని ఒక తండ్రి కొడుకుల అనుబంధంతో ఉండే రోజులవి. అక్కడ గురు శిష్యులు అంటే తండ్రి కొడుకులకు ఉండే అంత అనుబంధం, అంత ప్రేమ అభిమానం ఉండేది. ఎక్కడ ఏ పని చెప్పినా ఏం చేసినా అని చనువుగా పిలిచేవాళ్ళము, చెప్పేవాళ్ళం, చేసేవాళ్ళం. తప్పు చేస్తే మందలించేవారు. తప్పు చేస్తే మందలించటమే కాదు, బెత్తంతో కొట్టేవాళ్ళం. కేసీఆర్ గారిని కొట్టిన సందర్భం ఉందా? కొట్టిన. క్లాసుకు వెళుతున్నామంటేనే చాక్ పీస్తో పాటు చేతిలో ఒక కర్ర కూడా పట్టుకొని పోతుంటుంది, కత్తి కూడా. ఎవడు కొంచెం గడబడి చేసినా కొట్టుడే, ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఆ రకంగా, ఎందుకంటే మర్దనం గుణవర్ధనం అని, కొట్టకపోతే పిల్లల గుణం రాదు. అదే కదా. దండం దశగుణం భవేత్ అని చెప్పిన మనవాళ్ళు. అంటే దండనం వల్ల వాడికి 10 రకాల లాభాలు వస్తాయన్నమాట. అంటే దాంట్లో క్రమశిక్షణ ఉంటుంది, గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ దాంతో వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ 10 గుణాలు ఒక విద్యార్థిలో డెవలప్ కావడానికి దండన అనేది ముఖ్యం. ఇప్పుడు ఈ కాలంలో దండన లేదు కాబట్టి విద్యార్థులకు ఏమి, దండన చేస్తే పోలీసు కేసులు పెడుతున్నారు కదా. దండన కాదు, తిడితేనే. ఊరికి రాజైన తల్లికి తండ్రికి కొడుకే అనే విధంగా ఇంటికి వస్తే అదే విధంగా ఉంటుంది. అట్లాగే గురు శిష్యుల మధ్య బంధం కూడా అట్లాగే ఉంటుంది. సో కేసీఆర్ గారిని మీరు ఇందాక అన్నారు, అవసరమైతే కొట్టే పరిస్థితి కూడా, అంటే చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా అల్లరి చేస్తేనో ఏదో ఇట్లాంటిది ఏమైనా సందర్భం అట్లా ఉందా? సాధారణంగా కేసీఆర్ చాలా తెలివి గలవాడు. సహజంగా ఏకసంతాగ్రాహి. ఏకసంతాగ్రాహి అంటే ఒకసారి చెప్తే అర్థం చేసుకొని గుర్తుంచుకునేటువంటి ఒక శక్తి ఆయనకు ఉండేది. ఏ సబ్జెక్ట్ అయినా అంతే, ఒక తెలుగే కాదు, అన్ని సబ్జెక్టులు కూడా. చదువుల విషయం కాదు, అల్లరి ఎక్కువ కదా, మాట బయట విన్నాం. అంతే, అల్లరి చిన్నప్పటి నుంచి అంతే. తెలివి గల వాళ్ళు ఎప్పుడు కూడా ఊరుకోరు. అంతేనా? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు పడుకున్నాడు, లేచిన తర్వాత వాడు ఊరుకోరా అంటే ఊరుకుంటాడా? అంతే కదా. జ్ఞానం వచ్చింది ఏంటి కథం అయిపోయాయి, తెలివి వచ్చింది ఏంటంటే తెలివి ఊరుకొనియదు మనిషిని. ఎవడైతే తెలివి గలవాడో వాడు ఊరికే ఉండలేడు. కాబట్టి చంద్రశేఖరరావు కూడా అప్పుడప్పుడు ఏదో క్లాసులో అల్లరి చేయటమో, పక్క పిల్లలతో మాట్లాడటమో చేయటమో జరుగుతుంటే అటువంటి పిల్లలను సామాన్యంగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కడు నలుగురిని చెడగొడతాడు. అందుకని ఆ పరిస్థితిలో చంద్రశేఖరరావుకు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. కాబట్టి వాళ్ళకు ఒక్కసారి ఒక పాఠం చెప్పగానే అర్థమైపోతుంది. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుంటుందంటే,
థర్డ్ క్లాస్లో ఉండే పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చి చెప్పాల్సి వస్తుంది. మూడవ కేటగిరీలో ఉండేటువంటి కూడా అర్థం కావాలి. ఏ క్యాడర్లో ఉండేటానికి తొందరగా అర్థమవుతుంది. బి క్యాడర్ వాడు 2 సార్లు చెప్తే అర్థమవుతుంది. సి క్యాడర్ వాడికి 2-3 సార్లు చెప్పినా వానికి అర్థం కాదు. అంతే కదా. కాబట్టి ఆ రకంగా మనం చెప్పిన పాఠాన్ని రిపీట్ చేసుకుంటూ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఉపాధ్యాయులకి. ఆ పరిస్థితిలో చంద్రశేఖరరావు తెలివిగలవాడు కాబట్టి ఒక్కసారి చెప్పగానే అర్థమయ్యి రెండవసారి చెప్పేటప్పుడు పక్కవానితో ముచ్చట పెట్టడమో, పక్కవానితో గెలకటమో, లేకపోతే ఏదో ఒకటి చేసి, ఎందుకంటే వాళ్ళకి విసుగొస్తుంటుంది. అర్థమైన పాఠం మళ్ళీ చెప్పాలంటే వినటానికి విద్యార్థులకు విసుగుంటుంది. ఆ శ్రద్ధ చూపించినప్పుడు ఏం చేయాలి? పక్కవాడి కలం తీసుకోవటమో, పక్కవాని పుస్తకం తీసుకోవటమో, వాని పేరు మీద వీడి రాయటమో ఇట్లా చేస్తుండేవాడు. ఆ రకంగా అల్లరి చేస్తుండే సందర్భంలో చంద్రశేఖరరావును ఎట్లా బుద్ధి చెప్పాలి వీడికి అంటే కట్టెతోని కొట్టి చెప్పే బుద్ధి అయితే బాగుండదు. కాబట్టి నేనేమి దానికి ఒక షరతు పెట్టినంటే, ఈ పాఠం అయిపోయి ఈ పీరియడ్ అయిపోయే వరకు ఈ పద్యం ఎవరైనా నోటికి చదివితే వాళ్ళకు ఒక ప్రైజ్ అని ఆనాడు నేను ఒక చాలా కఠినమైన పద్యము, చాలా పిల్లలకు అర్థం చేయడం కష్టమయ్యేటువంటి ఒక పరిస్థితిలో ఆ పద్యం చెప్పాల్సి వచ్చింది. ఆ పద్యం ఈనాటికి కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పాలంటే చాలా ఇబ్బంది. అంటే వాళ్ళకి అర్థం కాదు. అది ఏం పద్యం అంటే, ద్వైత భ్రాంతి నివృత్తి చెందగా అభేద బ్రహ్మబోధంబు సంభూతంబైన నశేష బంధనములంబోద్రోచు సిద్ధాత్మునట్లు ఆతండమ్మెయ్యినాత్మతత్వ విదుడై అప్పాప చుట్టల్ వినిర్ధూతిం బొందగ నీల్గి బిట్టు నెగసెన్ తోయవుగా మధ్యంబునన్. ఈ పద్యం చెప్తున్నా నేను. ఈ పద్యం చెప్పాలంటే పిల్లలకు ఎట్లా అర్థం కావాలి? ఇప్పుడు నేను ఈ పద్యం చదివాను, మీకు ఏమైనా ఒక్క పదం అర్థమైందా? ఒక్క పదం కూడా అర్థం కాదు. అట్లాంటిది ఒక పిల్లలకు ఈ పద్యం చెప్పాలి. అప్పుడు ఉపాధ్యాయుని పరిస్థితి ఎట్లుంటుంది? అంతే కదా. ఏ విధమైతే వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక్కసారి కాదు 4 సార్లు రిపీట్ చేసినా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అటువంటి పద్యం చెప్పాల్సి వచ్చింది. ఇదే పద్యం సేమ్. ఈ పద్యం చెప్తూ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ పద్యం ఎవరైనా చదువుతారా చూసుకుంటూ చదివినా పర్వాలేదు, తప్పులు లేకుండా చదవాలి. అందుకని చంద్రశేఖరరావు ఏం చేసిండు, ఈ పద్యమును పాఠం చెప్పినంతసేపు వాడు ఈ పద్యం చదువుకుంటూనే ఉన్నాడు. మీరు ఆల్రెడీ చెప్పి వదిలేసిండ్రు, దాన్ని మైండ్లో తిరుగుతూ ఉండి చివరికి పద్యం అయిపోయిన తర్వాత ఒక్క తప్పు లేకుండా ఈ పద్యం చదవాలి అంటే, సార్ నోటికే చదువుతాను. నోటికి చదువుతా అంటే, అరే నోటికే చదువుతారా, తప్పులు పోతాయంటే, లేదు సార్ తప్పులు పోకుండా చదువుతా అంటే లేచి ఆ పద్యం చదివిండు. ఒకసారి 2 సార్లు రిపీట్ చేయించి చదివించినా కానీ ధైర్యంగా మంచిగా చదివిండు. పీరియడ్ అయిపోయే లోపల ఒక నోట్బుక్ తెప్పించి వానికి ప్రైజ్ ఇచ్చాను, బహుమతి ఇచ్చాను. పుస్తకం. ఏదైనా బహుమతి అనేది ఏం చేస్తుందంటే పిల్లల్ని అభివృద్ధికి చేస్తుంది. ఒకరికి బహుమతి ఇస్తే ఇంకోటి బుద్ధిమంతుడు అవుతాడు. అంతే కదా. నేను కూడా సాధించాలి, తీసుకున్నవాడు తృప్తి పడతాడు, అయిపోతుంది. రెండవ వాడు నేను కూడా ప్రైజ్ పొందాలి, నాకు కూడా బహుమతి రావాలి, నాకు కూడా రావాలి అనేటువంటి ఒక తత్వం ఏర్పడుతుంది. ఆ రకంగా ఆ పిల్లవానికి బహుమతి ఇచ్చిన తర్వాత పద్యం చదవడం చేయటం అంతా అయిపోయింది. సాహిత్యం పైన చాలా మక్కువ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ఎట్లా కలిగింది? ఇదే ఈ రకంగా ఈ పద్యాలు ఇట్లా చదివిన తర్వాత క్లాస్లో పద్యాలు ఇవి బాగా చదువుతుండేవాడు. ఆ తర్వాత ఇంటికి కూడా రమ్మంటే ఇంటికి వచ్చేవాడు. అంటే అక్కడ సందర్భం ఎట్లా వచ్చిందంటే, నేను ఉండే ఇంటికి పాలు తెచ్చేవాడు రోజు. ఆ పాలు పోసేవాళ్ళు ఈ చంద్రశేఖరరావు ఉండే ఇంటి పక్కకే ఉండేవాళ్ళు. ఓకే. చంద్రశేఖరరావు ఉండే చోట ఉండేవాళ్ళు కాబట్టి ఏం చేసిండు, అక్కడి నుంచి ఏదో పాలు తీసుకొచ్చి ఇంటికి రావాలి. ఒక నెపం, ఏదో ఒక పని ఉంటే తప్ప ఉత్తగా రారు కదా మిమ్మల్ని కలవడానికి. ఆ విధంగా సాయంత్రమో పొద్దున్నో ఆ గొల్ల వాళ్ళ ఇంటి నుంచి పాలు తీసుకొని ఆ చెంబులో ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చుని వానికి ఛందస్సు, పద్యాలు, అలంకారాలు, భాష యొక్క గొప్పతనం, భాష వల్ల మనిషికి కలిగే ఆనందం. ఒక్కొక్క పద్యం మనకు అర్థమవుతుంటే ఆ పద్యాన్ని విని ఆనందపడుతుంటే ఆ ఆనందము
రసానుభూతికి కారణమవుతుంది. ఒక్కసారి పిల్లలు తనలో తాను చదువుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా పిల్లలను చూస్తుంటాం, మన సినిమా చూస్తాడు, సినిమాలో ఏదో ఒక పాట మనకి నచ్చింది అనుకో, వాడి నిద్రలో కూడా అదే పాట చదువుతాడు. ఎందుకంటే వానికి నోటికి అట్లా అలవాటు అవుతుంది అనమాట. అట్లా వస్తుంది, ఆ ఆసక్తి అట్లా కలుగుతుంది. ఆ రకంగానే చంద్రశేఖరరావుకు ఈ పద్యం మీద మంచి అభిమానం కలిగింది. ఇక ఆ తర్వాత ఇంటికి రమ్మన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలుగు భాష పైన ఒక మంచి పట్టు అభిమానం రావాలంటే దానికి సాహిత్యం, అలంకారాలు, ఛందస్సు ఇవన్నీ చెప్పాలి కదా. సామాన్యంగా మాట అనేది మనిషికి ఎందుకు ఉపయోగపడాలి అంటే ఒక శబ్దము మనిషిని ఆనందం చేయాలి. మా వ్యాకరణ వాళ్ళు ఏం చెప్తారంటే ఏక శబ్ద సమ్యజ్ఞాత సుష్టు ప్రయుక్త లోకే స్వర్గే కామధుగ్భవతి అని దాన్ని చెప్తారు. అంటే ఒక శబ్దము బాగా అర్థమైనటువంటి వ్యక్తికి ఉండే ఆనందము అర్థం కాని వ్యక్తికి ఉండదు. అలాగే చంద్రశేఖరరావుకు తెలుగు మీద మంచి అభిమానం ఉన్నదని ఛందస్సు అటువంటివి చెప్పి సొంతంగా పద్యాలు కూడా ఏమున్నది, ఏదన్నా అటు ఇటు ఉంటే మీరు చెప్పడం. తర్వాత టీచర్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎట్లా ఉండేవారు? ఆయన మీరు అన్నట్టుగా అల్లరేనా బాగా? పిల్లలంటే ఇప్పుడు సామాన్యంగా తెలివిగలవాడు ఉత్తగూరుకోడు. నేను చెప్తున్నా కదా, చంద్రశేఖరరావు తెలివిగలడు కాబట్టి తెలంగాణ పెట్టుకున్నాడు. తెలివిలోనాడు పెట్టుకుంటే ఎవరికి వస్తుంది? రాదు కదా. అప్పుడు ఆయన పెట్టినప్పుడు కూడా అన్నారు కదా, అవసరమా ఇది, ఎవరు చేయలేకపోయారు మీకు ఎందుకు ఇవి అన్నట్టుగా కూడా మాట్లాడారు కదా. అన్నారు, కానీ సాధించి చూపించిండు. అంతకుముందు చేసిన వాళ్ళు కూడా చంద్రశేఖర్ మరిచెన్నారెడ్డి ఇంతకంటే పెద్ద ఉద్యమం తీసుకొచ్చిండు. చాలా మంది 69లో పెద్ద ఉద్యమం వచ్చింది. అవును, 9 నెలలు మొత్తం స్కూళ్ళు అన్ని బంద్ అయినాయి, బంద్ చేశారు. చాలా మంది కారాగారం. అప్పుడు విద్యార్థులందరూ కూడా బడికి బంద్ చేసుడే తెలంగాణ ఉద్యమం కిందికి వచ్చింది. వేరే ఉద్యమం ఏం లేదు. ఇక అదే ఒకటే ఉద్యమం ఏంటంటే పిల్లలు బదాల పట్టి తిరుక్కుంటూ జై తెలంగాణ అనాలి, బడికి పోవద్దు. 9 నెలలు. రైట్. తర్వాత గురుగారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పద్యం గురించి మరొక్కసారి అది పాడి మా ప్రేక్షకులు మేము కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఇందాక అర్థం అవుతే అది వేరేలా ఉంటుందని చెప్పారు. ఒకసారి దాని అర్థం చెప్పండి. ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా అనే వరకు వాడికి ఎక్కడ అర్థం కావాలి? ఈ ద్వైత భ్రాంతి ఏమిటి అంటే ప్రపంచంలో రెండు లేవు, అంతా ఒకటే. ఎంతవరకు నేనే నువ్వే అనుకునేది లోకం అంతే. కానీ నీవు నేను ఒకటేరా, నీలో నాలో ఒకడే ఉన్నాడు అని తెలియాలంటే ప్రకృతి అంతా ఒకటే, సృష్టి అంతా ఒకరే ఉన్నారు సృష్టిలో. అది తెలియాలంటే చాలా కష్టం. ఆ రకంగా చెప్పవలసినటువంటి పద్యం అది ఉత్తర గోగ్రహణం అనే పాఠం. అసలు ఉత్తర గోగ్రహణం అంటేనే పిల్లలకు చాలా ఆసక్తి కలిగించే ఒక పాఠం. ఇప్పటికి కూడా పిల్లలు ఆ సినిమా చూస్తుంటారు. ఏది ఉత్తర గోగ్రహణం, ఉత్తరుడు వీళ్ళంతా వచ్చి ఆడుతూ పాడుతూ ఉంటే ఆ ఉత్తరుడు మాటలు మాట్లాడడం, అదంతా నవ్వటం, హాస్యం కిందికి తీసుకొచ్చింది కూడా ఆ సినిమా. అవును, ఆ ఉత్తరుడి మాటలన్నీ ప్రగల్భాలు, ఉత్తర ప్రగల్భాలు అంటుంటారు కదా, అంటుంటారు. ఆ ఉత్తర కుమారుడి ప్రగల్భాలని. గురుగారు, ఇప్పుడు అప్పటికే కేసీఆర్ గారిలో ఒక నాయకత్వ పటిమ అంటే ఆ లక్షణాలు మీకు ఏమైనా కనిపించాయా స్టూడెంట్గా ఉన్నప్పుడే? మీ దగ్గర క్లాసులో 10 మందిని కలుపుకొని తిరిగేవాడే నాయకుడు అవుతాడు. అంటే అట్లా ఉండేది అప్పుడు. వాటితో కొంతమంది పిల్లలు తిరిగేవాళ్ళు. తిరిగి అప్పుడు వీడు ఒక లీడర్గా, పిల్లలు నాయకుడుగా అంటే అది సహజంగా అందరికీ రాదు. కొందరు విద్యార్థులు ఎవరినో ఒకరిని నాయకుడిని చేసుకొని వానిబడే తిరుగుతుంటారు. వాడు నాయకుడు కావాలని వాడు అనుకోకుండా నేర్పిస్తే వచ్చేది కాదు. అది సహజంగా రావాలి, అంతే సహజంగా వస్తుంది. ఆ గుణం కనిపించేదా మీకు అప్పుడు కేసీఆర్ గారిలో? కనిపించేది కనుకనే కట్ట తీసుకొని కొట్టేది కదా. అల్లరి చేస్తే కొట్టడం ఉంటుంది కదా. కాదు, కొట్టిన సందర్భం మీరు ఇందాక చెప్పలే, కొట్టాల్సి వస్తే కొట్టేవాళ్ళం అన్నారు, కానీ కొట్టినా అని చెప్పట్లేదు. మీరు కొట్టారా? కొట్టచ్చు కూడా, కొట్టచ్చు. ఎప్పుడైనా వారు మీతో కలిసినప్పుడు గుర్తు చేసుకుంటుంటారా? ఎప్పుడైనా మీతో చాలా సందర్భాల్లో కలిసి ఉన్నారు కదా, ఎప్పుడైనా గురువుగారు నన్ను అప్పుడు చిన్నప్పుడు ఇట్లా కొట్టారు, లేదంటే మీరు ఇది ఛందస్సు కావచ్చు, అలంకరణ కావచ్చు, నేర్పడం వల్ల నేను ఇట్లా ఉన్నాను సాహిత్యం పైన అనేది ఏమైనా వచ్చిందా సందర్భం మీరు కలిసినప్పుడు? ఎందుకంటే సాహిత్యం మీద అభిమానం కలగడం సామాన్యంగా రాదు అందరికీ. అంతే కదా, అర్థం కాదు అది. ఇప్పటికి కూడా చదువులో ఏముందంటే ఎవ్వరికి తెలుగు రాదు ఇప్పటికి కూడా. ఇప్పుడు తెలుగులో రాదు, ఇంట్లో రాదు, మమ్మీ డాడీ ఇంట్లో రాదు, మమ్మీ డాడీ. సామాన్యంగా మాతృభాష మీద తనకుండే శక్తి, నైపుణ్యము
అన్ని భాషల మీద పనిచేస్తుంది అది. ఉమ్. నీకు నీ ఇంట్లోనే చక్కగా మాట్లాడరాకపోతే మనతో ఏం మాట్లాడతావు? కాబట్టి నీ భాష నీకు రావాలి, మొదలు మాతృభాష రావాలి, మాతృభాష మీద మంచి పట్టు రావాలి. తర్వాత గురుగారు కేసీఆర్ గారికి వాక్చాతుర్యం కావచ్చు, లేదంటే భాష పైన పట్టు, గణనీయమైన పట్టు అప్పటి నుంచే ఉండేదా? అప్పటి నుంచి అంటే ఉండేది. ఉమ్. కానీ అప్పుడు మేము ఒక చమత్కారంగా ఒకటి చేసేవాడిని, నేను చేసేవాడిని, మిగిలిన వాళ్ళు చేసేది తెలియదు. కానీ ఉమ్. ప్రతి వారానికి ఒకసారి విత్ ఇన్ ది క్లాస్ రూమ్ ఉమ్. డిబేట్ పెడుతుంటుంది. ఉమ్. డిబేట్ అంటే లేవాలి, మాట్లాడాలి, చర్చలు అంటే భయం లేకుండా. భయం లేకుండా. ఉమ్. స్టేజ్ దగ్గర కూర్చునేది, నేను స్టేజ్ అంటే ఇక నేను కూర్చుండే టేబులే స్టేజ్ అనుకోండి. అయితే అక్కడ మొదలైంది కేసీఆర్ గారి మాట్లాడేటటువంటి చమత్కారం. లక్షణం. నాకు మాట్లాడరాదు సార్ అంటుండేవాడు. అయినా మాట్లాడాలి మాట్లాడరాదనే మాట్లాడు, అంతే, ఏదో ఒకటి మాట్లాడు అదే మాట్లాడు, కానీ ఇక్కడికి వచ్చి చెప్పు నాకు మాట్లాడరాదు అని చెప్పు సార్ అని మీరు కేసీఆర్ గారిని అడిగేవారు. ఆ, ఉమ్. ఎవరైనా అంతే, ఎవరైనా. ఉమ్. ఆ రకంగా చెప్పండి. కానీ కేసీఆర్ గారు టక్కన నేను మాట్లాడతాను వచ్చేవారా, వారు కూడా కొంచెం వెనక ముందు అవుతుండేనా? వస్తుండే, కొంచెం చొరవ ఎక్కువనే, మంచిగానే మాట్లాడుతుండే, తెలివిగలవాడు కాబట్టి తొందరనే మాట్లాడుతుండే. అంటే విత్ ఇన్ ది క్లాస్ డిబేట్ అదే ఏం చెప్పాలి వాళ్ళకంటే, వాళ్ళ సబ్జెక్ట్ ఏం దొరుకుతుందో తెల్లారగానే అరే వార్తాపత్రికలు వచ్చినాయిరా, వార్తాపత్రికల మీద మాట్లాడు అంటే కొందరికి వార్తాపత్రికలు తెలియకపోయాయి. తెలియకపోయా. రేడియో ఉంది కదరా మీ ఇంట్లో, రేడియోలో ఏమొస్తుందో సార్ చెప్పు, ఇట్లా అంటే చుట్టుపక్కల సంఘటనలు జరిగినవి, వార్తలు ఏవో ఒకటి ఏదో ఒకటి ఈ రకంగా మాట్లాడడం పిల్లలకు రావాలి. అది స్టేజ్ ఫేర్ పోతుంది. దాంతో స్టేజ్ ఫేర్ పోవాలంటే క్లాసులనే రావాలి. ఏది కానీ విత్ ఇన్ ది క్లాస్ రూమ్లో వచ్చిన జ్ఞానమే జీవితాంతం ఉంటుంది. అంతే కదా. ఎవరికైనా సరే, ఎవరైనా అంతే. కాబట్టి ఆ రకంగా కేసీఆర్కు మంచి శిక్షణ ఇవ్వటం జరిగింది. ఆ రకంగా ప్రతిసారి డిబేట్ పెట్టడం, మాట్లాడటం, వ్యాసాలు రాయించటం, ఉపన్యాసాలు చెప్పించటం, రకరకాల కార్యక్రమాలు. ఏకపాత్రాభినయం వేపిస్తే చంద్రశేఖరరావుకు నేను కూడా ఏకపాత్రాభినయం వేస్తా అంటే ఆయనకు ఏం వేషం ఇస్తే బాగుంటుంది అని వెనకట ఒకటి అంటుండే, వాని పేరు అది తుపాకి రాముడు అని ఒక వేషం ఉంటుంది. మన దగ్గర తుపాకి ఉండదు, ఏముండదు, కానీ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. డైలాగ్స్ చూస్తుంటాం, చమత్కారంగా ఉంటాయి. వాడి తుపాకి ఉత్తదే తుపాకి, ఆ తుపాకి పట్టుకొని పేరుస్తా అని భయపెడతా, చంపుతా, నేను ఇది, నేను అది, ఇది, అది, నేను ఇంతమందిని చంపాను, పులిని చంపిన, అది చంపిన, అది పిల్లలకి ఆకర్షణ ఉంటుంది. వాడు పట్టుకొచ్చే తుపాకి ఉత్తదే. కానీ ఈ తుపాకితో నేను అది చేసిన, ఇది చేసిన అని వాడు మాట్లాడుతుంటే, డైలాగ్స్ ఇస్తుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఆ రకంగా చంద్రశేఖరరావు, సాధారణంగా చంద్రశేఖరరావుకు టోన్ చాలా సన్నగా వస్తుంది. అంటే బక్కపలచగానే చిన్నప్పటి నుంచి అంతే కదా. ఆడపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతారని వాళ్ళతో ఆడవేషం వేపిస్తే బాగుంటుంది వేపించారా కానీ అంటే సందర్భం చిన్నప్పుడు దాన్ని పెద్ద తప్పు కాదు కదా అది. అంటే వేరేసుకొని ఆడపిల్లల వేషం కూడా మగపిల్లలు వేయాలి, డ్రామా వేయాలంటే అంతే కదా. డ్రామాలు అంటే తను ఏదైనా కానీ వెనకాడకుండా నేను ఏదైనా చేయగలను అనే విధంగా ముందుకెళ్ళేవారు. అంతేనా? వేశారా మరి చివరికి ఆడపిల్ల వేషం వేయించారా? వేయించవచ్చు బహుశా, ఇదే సీనో లేకపోతే మనకి ఇంకేదో తుపాకి రాముడు వేషం ఏదో మొత్తానికి చేసిండు. నిజంగా అంతమందిని ముందు కూర్చోబెట్టి నవ్వించాలి, మాట్లాడాలంటే మామూలు విషయం కాదు కదా. అంటే వినడానికి తుపాకి రాముడు అనేదే వినబడుతుంది మనకు, కానీ దాన్ని పండించడం అనేది చాలా గొప్ప విషయం కదా. చాలా చమత్కారం. అంతే ఉండాలి, రావాలి. చూసేవాళ్ళంతా ఎంత నవ్వేవాళ్ళు బాగా. అట్లా తను ఇప్పటికీ తన స్పీచ్ ఒక 1 hour 2 hours స్పీచ్ ఉంటే టీవీల ముందు అట్లా కూర్చుంటారు. సరే సరదాగా అదే ఏమి చెప్పినా కానీ అట్లా వింటా వెళ్ళిపోతూ ఉంటారు. అంతే. అయితే అట్లా క్లాస్ రూమ్లోనే డిబేట్ పెట్టి క్లాసులో పిల్లలందరూ మాట్లాడాలి. సీరియల్ నెంబర్ 1 to లాస్ట్ సీరియల్ నెంబర్ దాకా ప్రతి వారానికి 10 మంది మాట్లాడాలి. 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాల పాటు మాట్లాడే కష్టం. అంతే కదా. 5 నిమిషాల వార్తలు వాళ్ళకి తెలిసి ఉండాలి, దాన్ని ఎక్కడ బ్రేక్ లేకుండా మాట్లాడగలగాలి. అంటే వాళ్ళకి ఈజీగా ఉండేటువంటి టాపిక్సే ఇస్తుంటివి. ఇప్పుడు రేడియో కానీ ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పిల్లలు చూసినవి కానీ
చుట్టుపక్కల జరిగిన సంఘటనలు సంఘటనలు కానీ వాళ్ళకు అవన్నీ మాట్లాడాలి, చెప్పాలి. ఏం ముచ్చట గురుగారు మాట్లాడినట్టే. నిజంగా ఈ అప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అనుకోవచ్చు, లేదనంటే గురు శిష్యుల మధ్య బంధం మీరు ఇందాక మొదట్లో అన్నట్టుగా తల్లిదండ్రులు కావచ్చు, గురు శిష్యులు కావచ్చు, అట్లాంటి ప్రేమాభిమానాలు బంధం అట్లా ఉండేది. కానీ నేటి సమాజంలో ఇప్పుడు అట్లాంటి ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? లేదు లేదు. ఇక ఇది ఎప్పుడైతే 1969 ఎడ్యుకేషన్ చెన్నారెడ్డి తెచ్చిండో ఉమ్, అప్పటి నుంచి విద్యా వ్యవస్థ చెడిపోయింది. ఉమ్, అప్పుడు సుమారు 1 సంవత్సరం మొత్తం విద్యార్థులకు చదివే లేదు, విద్యాలయాలే పనిచేయలేదు, స్కూల్స్. అయితే అప్పుడు ఏం చేసింది, అందరికీ ఆటోమేటిక్ ప్రమోషన్ ఫర్ నెక్స్ట్ క్లాస్. ఉమ్, 6వ తరగతి నుండి 7వ తరగతి చేసింది. పరీక్షలు లేవు, చదువు లేదు, సర్టిఫికెట్ లేదు, ఏం లేదు. అందరికీ నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ ఇచ్చిన మరి ఏడాది లాస్ అయిపోతుంది కదా. అవును. మరి చెన్నారెడ్డి కాలంలో 9 నెలలు పీరియడ్ అంతా పాడైపోయిందని అందరికీ కూడా నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ ఇవ్వటం జరిగింది. ఆ రకంగా చదువులో పిల్లలు వెనకబడిపోయినారు. ఉమ్, 7వ తరగతి చదవకుండా 8వ తరగతికి వస్తే మనకి 7వ తరగతి నాలెడ్జ్ మళ్ళీ ఎక్కడ దొరకాలి? అంతే కదా. ఉమ్, దొరకదు కదా. ఆ రకంగా ఎడ్యుకేషన్ 1970 నుంచి ఆ తర్వాత 70 తర్వాత ఏం చేసిందంటే పరీక్ష లేకుండానే ప్రమోషన్. ఉమ్, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు. అంతే. 8, 9, 10వ తరగతి దాకా, ఉమ్, 6 నుంచి 7 దాకా ఆగకుండా పోతాడు. ఎందుకంటే నెక్స్ట్ ప్రమోషన్ తీసుకుంటూ పోతాడు. 7వ తరగతికి వచ్చినాక అక్కడ స్టాగ్నేషన్ పెట్టిండ్రు. పరీక్ష వానికి బోర్డు ఎగ్జామినేషన్ ఉంటాయి 7వ తరగతిలో. అందులో ఫెయిల్ అయితే వాళ్ళ వెనకకి. ఉమ్, ఇక దాటిండి అనుకో, 8వ తరగతికి వస్తే 8, 9కి ఏం లేదు, మళ్ళీ 10వ తరగతిలోనే పరీక్షలు. అంతే. అట్లాగే గురువు గారు కేసీఆర్ గారికి మీరు బోధించినటువంటి ఏ పాఠం లేదంటే ఏ విలువ ఆయన పైన ఎక్కువ ప్రభావం చూపింది అనుకుంటున్నారు మీరు? విలువ కావచ్చు, లేదంటే పాఠం కావచ్చు, ఏది తనకు ఎక్కువగా తీసుకున్నారు? మీ మధ్యలో చర్చ వచ్చి ఉంటుంది కదా. అంటే చర్చ అంటే ఎప్పుడైనా అంటే చిన్నప్పుడు కావచ్చు, లేదంటే మధ్యలో కలిసినప్పుడు ఎప్పుడో మాట్లాడుకుంటారు కదా, సరదాగా కూడా, సడన్గా కూడా. ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఏదైనా గుర్తుందా మీకు పాఠం కానీ, లేదంటే విలువల గురించి కావచ్చు, మీరు చెప్పినప్పుడు ఆయన దాన్ని ఆచరించినట్టు అనిపించడం, మీతో పంచుకోకపోయినా అరే నేను చెప్పింది తను కంటిన్యూ చేస్తున్నారని మీకు అనిపించేది? అంటే సాధారణంగా ఈ ఉపన్యాసం ఇవ్వటం అనేది అందరికీ రాదు. స్టేజ్ మీద నిలబడి మాట్లాడటమే భయంతో కూడినటువంటి పని. అయితే అట్లాంటి పరిస్థితిలో చంద్రశేఖరరావును ఇంటికి పిలుచుకొని కూడా ఇంట్లో కూర్చొని పెట్టుకొని ఛందస్సు, పద్యాలు రాయటం ఇవన్నీ చెప్పేవాడిని. నువ్వు స్వయంగా ఒక పద్యం రాయరా అంటే ఎట్లా రాయాలి సార్ అంటే, మీ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల పేర్లన్నీ వరుసగా రాయి, ఛందస్సులో వచ్చేటట్టు రాయాలి. పేర్లనే రాయాలి. మన పేరు చంద్రయ్య అని అనుకో, చంద్రయ్య అని అంటే మన ఛందస్సులో ఏమవుతుంది, ఇది ఏం గణమవుతుంది అని. చంద్ అంటే గురువు, ద్ర అంటే గురువు అవుతుంది, 2 గురువులు 1 లఘువు, ఇది ఏం గణం, ఈ పేరేంది, ఇట్లా అని చెప్తే వాడికి ఆ పేర్లన్నీ వరుసలు పెట్టేసేస్తే ఒక పద్యం అయిపోయేది. ఆ విధంగా చెప్పేవారా? ఆ విధంగా కేసీఆర్. ఓకే. ఇది ఎందుకంటే పద్యాలు రాయటం అంటే సులభంగా వాళ్ళకి రావాలంటే రానప్పుడు ఏం చేయాలి, మన క్లాసులో పిల్లల పేర్లు ఈ గణాల్లో వచ్చేటట్టు చెప్పు. మీ శిష్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సో ఏంటి మీ హృదయ స్పందన ఏంటి, ఏమనిపించింది అసలు? ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా అందరూ ఆయనను ప్రపోజ్ చేసి ముఖ్యమంత్రిగా ఏర్పాటైనప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, సాధారణంగా తల్లిదండ్రికి నమస్కారం చేసి మనం ఏదైనా ఒక పదవి లేక ఏదైనా ఉన్నత స్థానం పొందితే తల్లిదండ్రికి నమస్కారం చేస్తాం. అవును. ఆయనకు తల్లిదండ్రికి నమస్కారం చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆయనకు ఒక్కసారి గుర్తుకొచ్చింది ఎవరంటే గురువు గారు. తండ్రి తర్వాత గురువే కదా. గురువు గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి గురువు గారిని తీసుకొని రండి, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు గురువు గారికి నమస్కారం చేసి పోవాలి అని అనుకున్నాడు. అనుకుంటే మరి నేను ఆయనకి ఎక్కడ దొరకాలి?
ఉమ్, 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 హరీష్ రావుకు ఫోన్ చేసినట్టు హరీష్ రావుని తీసుకురమ్మని. ఉమ్, హరీష్ రావు తెస్తాడో లేడో, ఉమ్. ఆయన ఎక్కడున్నాడో, నేను ఎక్కడున్నా అనే విషయం తెలియదు కదా అందరికి. అప్పటి వరకు రాష్ట్రాన్ని సాధించడమో లేదంటే ఆయన కార్యక్రమాలు రాజకీయము అట్లా దాంట్లోనే ఉండిపోయారు. సడన్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గుర్తొచ్చారు. గుర్తుకొచ్చి నమస్కారం చేయాలి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలంటే గురువుకు నమస్కారం చేయాలి. అంతే. ఉమ్. తల్లిదండ్రికి నమస్కారం చేసే అవకాశము లేదు. లేదు. కాబట్టి గురువుకు నమస్కారం చేసిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి తనకు అనుబంధంగా ఉండేవాళ్ళు 5-6 చెప్పి సార్ ఎక్కడంలో తెలుసుకొని సార్ ఎక్కడంలో అంటే ఆయనతో కంటిన్యూ అయినటువంటి వాళ్ళ మిత్రులు అందరికీ హరీష్ రావు కానీ మిత్రులు. కొంతమందికి ఉమ్, సార్ ఎక్కడం తెలుసుకొని సార్ని తీసుకురండి అని ఫోన్ చేసిండు పాపం. ఉమ్, నేను ఆయన దగ్గరికి పోవటానికి హరీష్ రావు తర్వాత ఇంకా కొంతమంది ఇట్లా నాయకులంతా నేను ఎక్కడంలో తెలుసుకొని ప్రత్యేకంగా నాకు ఒక వెహికల్ పంపడానికి ప్రయత్నం చేస్తే 4 కార్లు వచ్చినాయి. ఉమ్, 4 వచ్చిండ్రు తోలుకరమ్మని. అంటే ఇట్లా నేను ఎక్కడుంటే అక్కడికి వెహికల్ పంపి అని తీసుకురావాలనే ఆలోచనతో పిలిపించుకొని ఇంటికి పోయిన తర్వాత మా భార్యాభర్తలు ఇద్దరికి కూడా మంచి బట్టలు పెట్టి పాదాభివందనం సాష్టాంగ పాదాభివందనం చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పోవాలి. మీ ఇంట్లో చూసాం, ఆ ఫోటో కూడా చూసాం. వాళ్ళ ఇంటికి పోయినాం. అది అవును. చంద్రశేఖరరావు ఇంటికి పోయిన తర్వాత మొట్టమొదటి ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఏదో బట్టలు పెట్టిండు, కట్నం పెట్టిండు. అయినాక ఇక ప్రమాణ స్వీకారం దగ్గర దాకా కూడా మీరు రావాలి సార్ అని ఉమ్, ప్రమాణ స్వీకారం చేసే ముందు కూడా మళ్ళీ నాకు అక్కడ డయాస్ ముందరిని కూర్చోబెట్టి నమస్కారం చేసి ప్రమాణ స్వీకారం చేశాడు. గురుగారు మీకు ఏమనిపించింది ఆ భావోద్వేగం? అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని అంటే పిలిచి అది మనం ఊహించినటువంటి ఒక సన్నివేశం. ఉమ్, సాధారణంగా నాకు కొన్ని వేల మంది విద్యార్థులు నా దగ్గర చదువుకొని ఉంటారు. అవును. ఎందుకంటే నేను 36 సంవత్సరాలు ఉద్యోగం చేసిన. ఏడాదికి 100 మంది అయినా కానీ 3000 మంది అవుతారు. అట్లా కొన్ని వేల మందిలో ఈయన ఒక్కడు బాగా గుర్తుంచుకున్నాడు అంటే అది ఏదో ఆయనకు బాగా మనసులో నాటింది. బాగా గుర్తుంచుకోవడానికి తగినటువంటి ఏదో ఒక సన్నివేశం ఆయన హృదయంలో తట్టింది. అందుకని దానికి ఏంటి అంటే ఈ పద్యాలు జ్ఞాపకం చేసి నోటికుంచుకోవటం, ఛందస్సు, తర్వాత ఛందస్సు నేర్పితే పద్యాలు రాయటం. ఉమ్. స్వయంగా తాను కూడా పద్యాలు మీరు రాసేవాడు. ఇందాక అన్నట్టుగా డిబేట్స్ పెట్టి ఆ విధంగా మాట్లాడే ఉన్నటువంటి విత్ ఇన్ ది క్లాస్ రూమ్లో బయటకు తీయడం, బయట మాట్లాడమంటే పిల్లలంతా భయపడతారు. భయపడతారు. క్లాసులో ఉంటే అంత తోటి స్నేహితులే ఉంటారు కదా, ఉమ్, వీడు తిట్టినా నవ్వినా ఎవడేమనుకోడు. ఉమ్. కానీ బయట ఉంటే ఆ 300 మంది పిల్లల్లో మాట్లాడమంటే మాట్లాడరాదు. అట్లాగే గురువుగారు ఇప్పుడు ఇప్పటి నేటి తరం విద్యార్థులకు ఒక గురువు పట్ల ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పటి తరం వాళ్ళకి అసలు గురువు పట్ల కాదు, తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలనేది మొదలు నేర్చుకోవాలి. వాడు ఎవడైనా తండ్రిని గౌరవించని వాడు లోకంలో ఎవరిని గౌరవించడు. తల్లిదండ్రులను గౌరవించాలి ముందు. మొదలు తండ్రి. మొదటి గురువు ఎవరు? తండ్రి. ఉమ్, కాబట్టి తండ్రి తర్వాతనే తక్కిన వాళ్ళంతా. ఉమ్, కాబట్టి తండ్రి తర్వాత గురువు. తండ్రి దగ్గర ఒకవేళ కాకుంటే గురువు దగ్గర వాడు బాగుపడాలి. గురువు ఎటువంటి వాడు అంటే ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి ఒక యంత్రంగా ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా తయారు చేసేటువంటి సాధకుడు గురువు. అంతకు గురువు దగ్గరికి వచ్చే వరకు వాడంతా ఎందుకు ఇదిగా ఉపయోగం లేని వ్యక్తిగానే ఉంటాడు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత వానికి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు దేంట్లో రాణించగలుగుతాడు. అందుకే విద్యా విధానంలో 6 సబ్జెక్టులు పెట్టిండు, ఒక్కటి పెట్టలే. 6 రకాలు. 6 రకాలు అన్నిట్లలో గణితం కావచ్చు, సామాజికం కావచ్చు, సామాన్యం ఉంటుంది, హిందీ ఉంటుంది, తర్వాత సోషల్ స్టడీస్ ఉంటాయి, చరిత్ర ఉంటుంది, లెక్కలు, ఇవన్నీ హిందీ ఉంటుంది, మళ్ళీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. హిందీ, ఇంగ్లీషు, ఈ 3 భాషలు, తెలుగు, మళ్ళీ 3 సబ్జెక్ట్స్. ఇవన్నీ డిఫరెంట్గా చెప్పి వాడికి దేంట్లో అభిరుచి ఉంటే దాంట్లో ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే గురుగారు చివరిగా విద్యార్థులకు తర్వాత గురువులకు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? గురువులకు కూడా అంటే నేటి తరం గురువులు కూడా ఎట్లా ఉంటున్నారు? ఇప్పటి తరం గురువులు కూడా గురువులుగా లేరు, విద్యార్థులు లేరు. దానికి కారణం 100కి 100 వాళ్ళు గురువులే. రెండవది ప్రభుత్వంలో కూడా కొన్ని విధానాలు మార్చాలి.
ఇప్పుడు గురువులకి గురువు స్థానం ఇవ్వాలి. కానీ ఏ ఒక్క ఉపాధ్యాయుడో పిల్లలను కొట్టిండని వాడు అందరిని కొట్టకూడదని ఈ రకమైనటువంటి వ్యవస్థ చేసి మందలించడం కామన్, కానీ చూసి అది కూడా కొంచెం, ఎందుకంటే ఏదైనా వాళ్ళ గురించి పిల్లలు సాధారణంగా మర్దనం గుణవర్ధనం అని మర్దించాలి, ఇంకా అంతేనా? అంతే, మర్దనం గుణవర్ధనం. ఎందుకంటే చల్ల చిలికితే ఇట్లా కవ్వంతో బాగా చిలికినప్పుడే వెన్న వస్తాయి వెన్నే, లేకపోతే అయ్యో అంత పెరగంత వలిగిపోయి పెరగంత ఇట్లా అంటే ఏం లాభం. కాబట్టి పిల్లలకు కూడా కనీసం పాల సముద్రంలో అంత చిలికితేనే కదా విషంతో పాటు చివరికి అమృతం కూడా వచ్చింది. అట్లా ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి, చివరిలో అమృతం వస్తుంది. నేను చిలకకుండా అట్లాగే ఉంటానంటే ఏమీ రాదు. ఏమున్నా ఈ క్లాసులో ఉండే పిల్లల్లోనే ఎవడో ఒకడు అట్లా తయారయ్యే ఉంటాడు. అట్లా 100 మందిలో ఒక్కడైనా అట్లా తయారయ్యేవాడు ఉంటాడు. ఆ ఒక్కరి కొరకు మిగిలిన 99 మందిని మనం విడిచిపెట్టాం. కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో మీకు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? ఈ మధ్యకాలం అంటే ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం మాట్లాడక. పరిస్థితులన్నీ అవకతవకలుగా ఉన్నాయి, ప్రపంచానికి తెలుసు. సామాన్యంగా ఆయన ప్రపంచ తెలుగు మహాసభలు అనే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తెలుగు మహాసభలకు గురువుతో సంబంధం ఏం లేదు. కానీ ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళు కూడా వచ్చినప్పుడు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడేటప్పుడు తనకు తెలుగు నేర్పిన గురువుని ఎందుకు వదిలిపెట్టాలని అన్ని దేశాల ప్రతినిధులు, అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఎదురుగా ఉంటూ ఉండగా అక్కడికి నన్ను పిలిపించారు ప్రపంచ తెలుగు మహాసభలో. మొట్టమొదటి గురువు గారికి నమస్కారం చేసిన తర్వాతనే ఉపన్యాసం మొదలుపెట్టింది. అంటే గురువుని ఈ విధంగా గౌరవించుకోవాలి, ఈ విధంగా ఉండాలి అనేది అక్కడి నుంచి చెప్పారు. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్లకు కూడా ఇంచుమించు తెలిసింది. అంతేకాకుండా మీ మాధ్యమం ద్వారా ప్రపంచానికి తెలిసింది. అవును, థ్యాంక్ యూ గురువు గారు. చాలా అంశాలు అంటే కేసీఆర్ గారికి మీకు అంటే గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి బంధం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇప్పుడు ఉండట్లేదు అనేది చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా గురువు జ్ఞానం విద్యార్థికి ఒక వెలుగులు నింపుతుంది అనేది కూడా చాలా చక్కటి ఉదాహరణ మిమ్మల్ని కేసీఆర్ గారిని చూస్తే కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఇది వాటి టీచర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ABN. క్లాసుకు వెళుతున్నామంటేనే చాక్ పీస్తో పాటు చేతిలో ఒక కర్ర కూడా పట్టుకొని పోతుంటుంది. కేసీఆర్ గారిని కొట్టిన సందర్భం ఉందా? కొట్టిన. కేసీఆర్ చాలా తెలివి గలవాడు. ఒకసారి చెప్పగానే అర్థమయ్యి రెండవసారి చెప్పేటప్పుడు పక్క వానితో ముచ్చట పెట్టడమో, పక్క వానితో గెలకటమో, లేకపోతే ఏదో వచ్చేసేది. వాడు నాయకుడు కావాలని వాడు అనుకోకుండా నేర్పిస్తే వచ్చేది కాదు. సహజంగా వస్తుంది, కనిపించేది కనుకనే కట్ట తీసుకొని కొట్టేది. అల్లరి